వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోంగూరతో బిర్యానీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. గోంగూరతో కర్రీస్ అలాగే చట్నీస్ తయారు చేసుకుంటాం కదా, అవే కాదండి, ఇలా బిర్యానీ కూడా చేసుకోవచ్చండి. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా పన్నీరు గోంగూర బిర్యానీ తయారు చేసుకోవచ్చండి. ఈ పన్నీరు గోంగూర బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది పెరుగు చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదన్నా పన్నీర్ కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఈ పన్నీర్ గోంగూర బిర్యానీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఇప్పుడు గోంగూర పన్నీర్ బిర్యానీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఈ మసాలా మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి తీసుకోవాలండి. నేను ఒక గ్లాస్ రైస్ చేస్తున్నాను కాబట్టి నేను ఈ క్వాంటిటీలో తీసుకున్నాను. ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం, అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 యాలక్కాయలు, 4 లవంగాయలు, ఇవన్నీ వేసి ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకుంటానండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలాలోకి గోంగూరని యాడ్ చేయాలి. గోంగూరని శుభ్రంగా కడిగేసి అప్పుడు యాడ్ చేసుకోవాలండి. దీనిలోకి యాడ్ చేసి మిక్సీ వేసుకుందాం మెత్తగా. ఇలా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ గోంగూర పుల్లటి గోంగూర తీసుకుంటే బిర్యానీ టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు పుల్లటి గోంగూర దొరకకపోతే దీనిలో ఒక టమాటో యాడ్ చేయండి, అప్పుడు బిర్యానీ టేస్టీగా ఉంటుంది. నేను పుల్లటి గోంగూర కాబట్టి నేను టమాటా యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఈ వాష్ చేసిన ఈ గోంగూర అని వేసాను కదా, ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గోంగూర అంతా ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు పన్నీర్లోకి ఇది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి పన్నీర్ యాడ్ చేయండి. అలాగే 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేయండి. అలాగే కాస్త సాల్ట్, అలాగే మన స్పైసీనెస్కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ పెరుగు, అలాగే 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం. 2 టేబుల్ స్పూన్ అంటే 1 నిమ్మకాయ పడుతుందండి. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి నేను ఈ క్వాంటిటీలో మిక్స్ చేసుకుంటున్నా. ఇప్పుడు దీనిలోకి ముందుగానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ గోంగూర మసాలా పేస్ట్ని కూడా దీనిలోకి యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ కలిసేదాకా మిక్స్ చేసుకోవాలండి. ఇలా పన్నీరు, గోంగూర, ఉప్పు, కారం, పసుపు, పెరుగు, నిమ్మరసం ఇవన్నీ వేసాం కదండి. ఇప్పుడు ఇవన్నీ ఈ పన్నీర్కి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోండి. ఇలా అన్నీ మిక్స్ చేసేసుకొని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అప్పుడు బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇదంతా మిక్స్ చేశాను కదా, ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇలా హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఇలా ఉందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా కుక్కర్లో వండుతున్నాను కాబట్టి నేను కుక్కర్ పెడుతున్నాను. మీరు కావాలంటే రైస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ఈ బిర్యానీ. నేను ఇలా కుక్కర్ పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ యాడ్ చేశానండి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేయండి. ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. అలాగే ఒక 5-6 గ్రీన్ చిల్లీస్ కూడా ఇలా యాడ్ చేయండి. మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే గ్రీన్ చిల్లీస్ ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, 10 దాకా. నేను తీసుకునే క్వాంటిటీని బట్టి నేను ఇలా యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ ఇలా ఫ్రై అయిపోయిందండి, బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి కదా. ఇప్పుడు ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పన్నీరు, గోంగూర ఉంది కదా, ఆ పేస్ట్ని దీనిలోకి యాడ్ చేసేయండి. ఇలా ఈ కలర్లో రావాలండి. ఆనియన్స్ కాస్త బ్రౌన్ కలర్లో వస్తే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది.
ఇలా నేను కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేశాను, అదొక ఫ్లేవర్లో బాగుంటుంది. ఇప్పుడు ఈ పన్నీరు గోంగూరని యాడ్ చేస్తాను. పన్నీర్ కాస్త పెద్ద సైజులో కట్ చేసుకుంటేనే మన బిర్యానీలో పీసుల్లాగా బాగా కనిపిస్తుంది. ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చేసి బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి మనం తీసుకునే రైస్ని బట్టి వాటర్ యాడ్ చేయండి. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 2.5 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నా. కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి. అదే రైస్ కుక్కర్లో అయితే 3 గ్లాసెస్ వరకు కూడా యాడ్ చేయొచ్చు. నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం టేస్ట్ చూసుకోవాలండి, సాల్ట్ సరిపోయిందో లేదో. ఇప్పుడు నేను టేస్ట్ చూసుకున్నానండి, నాకు సాల్ట్ సరిపోయింది. ఈ వాటర్ టేస్ట్ చూసినప్పుడు ఈ వాటర్ ఉప్పుగా అనిపిస్తే కరెక్ట్గా సరిపోయినట్టండి. మనం దీనిలోకి రైస్ యాడ్ చేస్తాం కదా, ఈ రైస్ యాడ్ చేసి ఉడికేసరికి కరెక్ట్గా సరిపోతుంది టేస్ట్. ఇప్పుడు దీనిలోకి రైస్ యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనిలోకి రైస్ యాడ్ చేసేద్దామండి. ఇట్లా ఇలా రైస్ యాడ్ చేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దామండి. మూత క్లోజ్ చేసేసి ఒక 3 విజిల్స్ రానివ్వాలండి. ఇలా మూత పెట్టేసాం కదా, ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. ఇప్పుడు ఒక 3 విజిల్స్ రానిద్దాం. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసామండి. స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేశాను. ఇలా వచ్చిందండి పన్నీర్ గోంగూర బిర్యానీ రెడీ అయిపోయింది. అంతేనండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. చూస్తాకి చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.